వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. గ్లకోమా ఇప్పుడు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కానీ చిన్న వయసులో కానీ దీన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అసలు గ్లకోమా అంటే ఏంటి, ఆ గ్లకోమా ఎక్కువగా ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, ఇవి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రమేష్ పాము గారు, ఆప్థమాలజిస్ట్. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే అండి. గ్లకోమా, అసలు గ్లకోమా అంటే ఏంటి, ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుంది, ఎందుకు వస్తుంది? గ్లకోమా అంటే ఏంటంటే చాలామందికి దీని గురించి అవగాహన లేదండి. సో మనకు నార్మల్గా బీపీ ఎలా అయితే ఉంటుందో కన్నులో కూడా ప్రెషర్ అనేది ఉంటుంది. సో 20 మా టర్మ్స్లో చూసుకున్నట్లయితే ఇంట్రాక్యులర్ ప్రెషర్ అని దాన్ని పిలుస్తుంటాం. అది ఎప్పుడైతే 20 ఎబోవ్ రైజ్ అవుతుందో కన్ను అనేది స్ట్రెచ్ అవుతుంది. కన్ను స్ట్రెచ్ అయినప్పుడు వెనకాల ఉన్న నరం అనేది డ్యామేజ్ అవుతుంది. సో దాన్ని మనము గ్లకోమా అంటారు. తెలుగులో చాలామంది ఏంటంటే నీటి కాసులు అంటుంటారు. సో ఈ గ్లకోమా రావడానికి చాలా కారణాలు ఉంటాయి. దీంట్లో టైప్స్ ఉంటాయండి. ఒకటి ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటాం, 2 క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా అంటాం. ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటే ఏంటంటే కన్నులో లిక్విడ్ అనేది ప్రొడక్షన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డ్రైనేజ్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉండి డ్రైనేజ్ అనేది తక్కువగా ఉంటుందో కన్ను ప్రెషర్ అనేది రైజ్ అవుతుంది. సో ఇది ఓపెన్ యాంగిల్ గ్లకోమా. క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమాలో ఏంటంటే ప్రొడక్షన్ నార్మల్గా ఉన్నప్పటికీ కూడా డ్రైనేజ్లో ఇష్యూ ఉంటుంది. అంటే నారో యాంగిల్స్ ఉంటాయి. నార్మల్గా మనకి డ్రైనేజ్ అనేది పాత్వేలో ఇంత వైడ్ ఉండాల్సింది కొంచెం తక్కువగా ఉంటుంది. సో దానివల్ల డ్రైనేజ్ అనేది ఇబ్బందిలోకి గురైనప్పుడు ప్రెషర్ అనేది రైజ్ అవుతుంది. ఇది ఆ డ్రైనేజ్ అంటే మనకి కంటి పుసుల ద్వారా వస్తుంది అదా? అది కాదండి, అది టియర్ ప్రొడక్షన్ అంటాం. అది టియర్స్, బయట ఉండే టియర్స్. కన్ను లోపట కూడా అక్వస్ హ్యూమర్ అని ఒక లిక్విడ్ ఉంటుంది. సో అది డ్రైనేజ్ అవుతుంది, డైలీ ప్రొడక్షన్ ఉంటుంది, సేమ్ టైం డ్రైన్ కూడా అవుతుంది. ఎలా అవుతుంది అది డ్రైన్? కన్నులో ఈ బ్లాక్ పార్ట్ ఉంది కదండి, దీన్ని కార్నియా అంటారు. ఈ కార్నియా వెనకాల ఐరిస్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ కార్నియా అండ్ ఐరిస్ మధ్యలో చిన్న యాంగిల్ ఉంటుంది. సో ఈ యాంగిల్ అనేది నార్మల్ గా అందరిలో కూడా నార్మల్ పాత్వే డ్రైన్ అవుతూ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే అది నారోగా ఉంటుంది. సో నారోగా ఉన్నప్పుడు ఈ కార్నియాకి ఐరిస్ మధ్య స్పేస్ అనేది తగ్గుతూ ఉంది. తగ్గినప్పుడు ఇందులో నుండి లిక్విడ్ అక్వస్ హ్యూమర్ డ్రైనేజ్ అనేది అవ్వనప్పుడు ఏంటంటే కన్ను అనేది ప్రెషర్ రైజ్ అయినప్పుడు స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయ్యి వెనకాల ఉన్న నరం అనేది డ్యామేజ్ అవుతుంది. ఇది క్లోజ్డ్ యాంగిల్ వర్షన్. ముందు మనం ఏదైతే డిస్కస్ చేసామో ఓపెన్ యాంగిల్, అందులో పాత్వే నార్మల్ గానే ఉంటుంది. అంటే ఆ స్పేస్ కార్నియాకి ఐరిస్ మధ్యలో స్పేస్ నార్మల్ గా ఉంటుంది, కానీ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది, డ్రైనేజ్ తక్కువగా ఉంటుంది. సో బోత్ మెకానిజమ్స్ లో కూడా కన్నులో ప్రెషర్ అనేది రైజ్ అవుతుంది. సో ఈ 2 టైప్స్ ని బట్టి ట్రీట్మెంట్ అనేది కూడా వేరీ అవుతుంది. ఇంత చిన్న కన్నులో అంత ఉందా సార్? సో ఇది రావడానికి గల కారణాలు ఏంటంటే ఎనీ ఏజ్లో రావచ్చు అండి. ఇది కూడా సో చిన్నపిల్లలు రావచ్చు, 35 ఇయర్స్ రావచ్చు, 70 ఇయర్స్ రావచ్చు. ఏజ్ అనేది ఫ్యాక్టర్ కాదు. చిన్న పిల్లలు రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి, పెద్దవాళ్ళు రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. పిల్లల్లో రావడానికి ముఖ్యంగా కారణాలు ఏంటంటారు? పిల్లల్లో రావడానికి గల కారణాలు ఏంటంటే కంజెంటల్ గ్లకోమా అంటాం. వాళ్ళ పుట్టుకతోనే వాళ్ళకి స్ట్రక్చర్ అనేది అబ్నార్మల్గా డెవలప్ అవుతుంది. అంటే నార్మల్గా ఉండాల్సిన పాత్వే కొంచెం నారోగా డెవలప్ అవుతుంది. సో దానివల్ల కూడా గ్లకోమా అనేది రావచ్చు. అండ్ సెకండ్ థింగ్, పెద్దవాళ్ళలో రావడానికి రీజన్స్ ఏంటంటే మోస్ట్ కామన్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉండే వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. సపోజ్ మా ఫాదర్ సైడ్ కానీ మా మదర్ సైడ్ కానీ గ్లకోమా ఉన్నట్లయితే నాకు వచ్చే అవకాశం, హెరిడిటీ కూడా, దీన్ని హెరిడిటరీ అంటాం. సో ఇప్పుడు మా పేరెంట్స్ కానీ మా ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ ఉన్నప్పుడు నాకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నేను అందుకోసమే ఎవ్రీ ఇయర్ కూడా ఒక నార్మల్ చెకప్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో ఒకవేళ గ్లకోమా అనేది డయాగ్నోస్ అయినట్లయితే దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ఫీల్డ్ టెస్ట్ అని ఉంటుంది, తర్వాత ఓసిటీ అని ఉంటుంది, గ్లకోమా ఓసిటీ. ఫీల్డ్ టెస్ట్లో ఏంటి అంటే నార్మల్గా మనం ఒక మిషన్ ముందు కూర్చున్నప్పుడు మన ముందు లైట్స్ ఇలా ప్రొజెక్ట్ చేస్తాం. మన నార్మల్ ఫీల్డ్ ఏంటంటే ఒక కన్ను మూసినప్పుడు ఇంత విజన్ నాకు కనిపిస్తూ ఉంటుంది. గ్లకోమా పర్సన్స్లో ఏంటంటే ఫస్ట్ పైన కానీ కింద కానీ విజన్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సెంటర్ విజన్ అనేది నార్మల్గా ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే సెంటర్ విజన్ నార్మల్గా ఉన్నప్పుడు మా విజన్ అనేది నార్మల్గా ఉంది, మాకేం ప్రాబ్లం లేదని అనుకుంటారు. కానీ ఆ టెస్ట్లో మనకి ఫస్ట్ ఇనీషియల్గా తెలుస్తుంది బయట పైన లాస్ అయిందా లేదా కింద లాస్ అయిందా, సైడ్ విజన్ లాస్ అయిందా.
ఓన్లీ అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు సెంటర్ విజన్ అనేది లాస్ అవుతుంది. బట్ ఈ స్టేజ్కి వచ్చినట్ల అయితే మళ్ళీ బ్యాక్ రావడం అనేది కుదరదండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్రీట్మెంట్. అది సర్జికల్ చేసినా సరే, మెడికల్ చేసినా కూడా మళ్ళీ నార్మల్ విజన్ అనేది రాదు. సో అందుకోసమే ఎవరైతే 35 ఇయర్స్ అబోవ్ ఉన్నారో అందరూ కూడా ఒక నార్మల్ చెకప్ చేసుకోవాలి. అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ రెగ్యులర్ ఫ్రీక్వెంట్గా ఇప్పుడు చేసుకోవాలి. మీరు పిల్లల్లో అన్నారు కదా, పిల్లల్లో అంటే మీరు 35 ఆఫ్టర్ అన్నారు. బిఫోర్ దట్ అంటే పిల్లల్లో వచ్చంటే మనకి 15 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి ఒకవేళ గ్లకోమా అటాక్ అయితే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో అంటే అది ఏ యాంగిల్, అంటే ఏ టైప్ ఆఫ్ గ్లకోమా, క్లోజ్డ్ యాంగిలా లేకపోతే ఓపెన్ యాంగిలా, లేకపోతే వాళ్ళకి ట్రబికులెక్టమీ అనే మెష్ వర్క్ సరిగా డెవలప్ అవ్వలేదా అని చూస్తామండి. నార్మల్గా ఏంటంటే మోస్ట్లీ చిన్నపిల్లల్లో మెష్ వర్క్, అది ఏదైతే డ్రైనేజ్ పాత్వే అనుకున్నామో అది సరిగా డెవలప్ అవ్వదు. సో వాళ్ళల్లో ఏంటంటే గోనియాటమీ అంటే చిన్న హోల్ అక్కడ మనం క్రియేట్ చేస్తాం, అంటే ఆల్టర్నేట్ పాత్వేని క్రియేట్ చేస్తున్నాం. జస్ట్ లైక్ మనకి డ్రైనేజ్లో ఏదైనా బ్లాక్ ఉన్నప్పుడు మనం ఆల్టర్నేట్ పాత్వేని ఎలా క్రియేట్ చేస్తామో ఐలో కూడా చిన్న హోల్ చేసి ఆల్టర్నేట్ పాత్వేని క్రియేట్ చేస్తాం. సో దట్ ఏంటంటే డ్రైనేజ్ అనేది నార్మల్గా జరుగుతూ ఉంటుంది. ఇది ఒక రకమైన ట్రీట్మెంట్. ఇంకా కొంతమందిలో ఏంటంటే డ్రాప్స్ ఇస్తాం, యాంటీ గ్లకోమా మెడికేషన్స్ అంటాం. లైక్ బీపీ ఎప్పుడైతే పెరుగుతుంటే మనము టాబ్లెట్స్ వేసుకుంటామో, కన్నులో కూడా ప్రెషర్ పెరిగినప్పుడు ఈ ప్రెషర్ పెరుగుతుందని ఎలా తెలుస్తుంది మనకి? మేము మెజర్ చేస్తామండి. సో చాలా మెషిన్స్ ఉంటాయి దానికి, టోనోమెట్రీ అని మెషిన్ ఉంటుంది, ఎన్సిటి అంటే ఈ ప్రెషర్ పెరిగేటప్పుడు కళ్ళు కనిపించకుండా పోవటం ఇలాంటివి ఏమైనా జరుగుతాయా? నార్మల్గా ఏంటంటే 20 to 30, 40 మధ్యలో ఉన్నప్పటికీ కూడా విజన్ ప్రాబ్లమ్స్ రావండి. ఎప్పుడైతే అబోవ్ 40, 50 ఉన్నప్పుడైతే కన్ను పెయిన్ రావచ్చు. సో కన్ను చాలా మంది ఏంటంటే అక్యూట్ కంజెస్టివ్ గ్లకోమా అంటాం. సో ఈ అక్యూట్ కంజెస్టివ్ గ్లకోమాలో ఏంటంటే సడన్ గా ప్రెషర్ అబోవ్ 50కి వెళ్ళిపోతుంది. అప్పుడు కన్ను మనం తట్టుకోలేదు. చాలా మందికి పెయిన్ వస్తుంది, ఈ వన్ సైడ్ పెయిన్ వస్తుంది, వామిటింగ్స్ అవుతాయి, తలనొప్పి ఉంటుంది, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇది చాలా సీరియస్ కండిషన్, ఇమ్మీడియట్గా ఆప్థమాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. ఒకవేళ కలవకపోతే పర్మనెంట్గా విజన్ లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది వన్ టైప్ ఆఫ్ గ్లకోమా. అనదర్లో ఏంటంటే 20 to 40 మధ్యలో ప్రెషర్ ఉన్నప్పుడు, అంటే 20 to 40 అనేది ఎక్కువ ప్రెషరే, స్టిల్ వాళ్ళేం కంప్లైంట్ చేయరు. సో మేము ఏంటంటే టోనోమెట్రీ అనే మెషిన్ ద్వారా కన్నులో ప్రెషర్ని మెజర్ చేస్తాం, లేదా ఎన్సిటి అనే ఇంకొక మెషిన్ ఉంటుంది. సో ఈ మెజర్మెంట్లో మనకి ఒకవేళ ప్రెషర్ ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు గ్లకోమాని ఇన్ డీటెయిల్గా మనము అసెస్ చేస్తాం. వాళ్ళకి నిజంగా నర్వ్ డ్యామేజ్ ఉందా, లేదా ఓన్లీ ప్రెషర్ రైజ్ అయిందా. సపోజ్ ఓన్లీ ప్రెషర్ రైజ్ అయింది అంటే సస్పెక్ట్ కింద పెడతాం, డ్రాప్స్ ఇచ్చేసి అబ్జర్వేషన్లో పెడతాం. ఒకవేళ ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయిందనుకోండి, దెన్ అప్పుడు డ్రాప్స్తో పాటు అవసరమైతే ట్రబికులెక్టమీ అనే సర్జరీ కూడా చేస్తాం. ఈ ట్రబికులెక్టమీ సర్జరీలో ఏంటంటే ఈ నల్లగుడ్డు పైన ఒక ఆల్టర్నేట్ పాత్వేని క్రియేట్ చేస్తాం. అప్పుడు మనకు ఉన్న నార్మల్ పాత్వేతో పాటు ఈ పాత్వే కూడా డ్రైనేజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. అంటే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ, తర్వాత మళ్ళీ ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ రావటం కానీ ఏమైనా ఉంటుందా? యా, ఒక్కసారి గ్లకోమా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలండి. అవసరం ఒక్కొక్కరికి 3 months ఫాలోఅప్ ఇస్తాము, కొంతమందికి 6 months అడుగుతుంటాము, కొంతమందికి 1 year అడుగుతాం. ఎందుకంటే ఈరోజు మెజర్ చేసిన ప్రెషర్ అనేది రేపు ఉండదు, మారుతూ ఉంటుంది. సో ఆ ప్రెషర్ అనేది మనకు కంటిన్యూస్గా కంట్రోల్లో ఉన్నప్పుడే నర్వ్ డ్యామేజ్ అనేది మనము ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ ప్రెషర్ అనేది కంట్రోల్లో లేకపోతే గ్రాడ్యువల్గా నర్వ్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనము ప్రోగ్రెసివ్ గ్లకోమా అంటాం. సో రెగ్యులర్గా కూడా ఫాలోఅప్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనం గ్లకోమాని ప్రివెంట్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.